ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. తెలుగువారి మొదటి పండుగ ఈ యొక్క తొలి ఏకాదశి. ఈ యొక్క తొలి ఏకాదశికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఈ యొక్క తొలి ఏకాదశి రోజున ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే ఊహించినంత డబ్బు వస్తూనే ఉంటుంది. మీ యొక్క భర్తకు దీర్ఘ ఆయుష్ కలుగుతుంది. ఇక ఈ వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినది ఒక చిన్న లైక్ చేసి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. జూలై 6వ తేదీ అనగా రేపటి రోజున ఈ యొక్క తొలి ఏకాదశి కానుంది. ఇది ఆషాఢ శుక్ల పక్షంలో వస్తుంది. ఈ రోజు నుంచే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి వెళ్తారట. అందుకే దీనికి దేవశయాని ఏకాదశి అని కూడా పేరు ఉంది. ఈ యొక్క ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఇంట్లో సానుకూలమైనటువంటి శక్తి అనేది పెరుగుతుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య సామరస్యాన్ని పెంచి అనవసరమైనటువంటి కలహాలు, అపార్థాలు అనే వాటిని తగ్గిస్తుంది. ఇంట్లో ప్రశాంతమైనటువంటి ఆనందమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటుంది. ఈ యొక్క తొలి ఏకాదశి పూజ ద్వారా శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. ఇది ఇంట్లో ధనవృద్ధిని, ఐశ్వర్యాన్ని, శ్రేయస్సును తీసుకువస్తుంది. ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి కుటుంబం సురక్షితంగా ఉంటుంది. స్త్రీలు ఈ రోజున ఈ రంగు దుస్తులను ధరిస్తే కుటుంబం అంతటికీ కూడా రాజయోగం పడుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. భర్త యొక్క సంపాదన కూడా పెరుగుతుంది. దీర్ఘ సుమంగళి యోగం అనేది సిద్ధిస్తుంది. ఈ యొక్క ఏకాదశి వ్రతం పాటించేటటువంటి భార్య యొక్క భక్తి అనేది శక్తి భర్తలకు కూడా కష్టకాలంలో రక్షణ కవచంలాగా నిలుస్తుంది అని, ఆపద కాలం నుండి వారిని కాపాడుతుంది అని ఏకాదశి ఉపవాసము మరియు పూజ చేయడం వల్ల భర్తలకు దీర్ఘాయుష్యు మరియు మంచి ఆరోగ్యం అనేది చేకూరుతుంది. మీ యొక్క కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా పోతాయి. ధన ద్వారాలు తెరుచుకొని ధనం రావడం ప్రారంభమవుతుంది. ధనయోగం కూడా కలుగుతుంది. ఇక మీరు అయితే సంతోషంగా జీవించగలుగుతారండి. సకల ఐశ్వర్యాలు, అదేవిధంగా మరింత శుభ ఫలితాలు అనేవి ఖచ్చితంగా లభిస్తాయి. ఈ యొక్క ఏకాదశి రోజున చేసేటప్పుడు ఏ రంగు చీర ధరించాలి, ఈ యొక్క పూజకు ఏ విధమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశము అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఈ యొక్క ఏకాదశి తిథి అనగా శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ రోజున ఉపవాసం ఉండడము, శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల సకల పాపాలు కూడా తొలగిపోయి మోక్షం లభిస్తుంది. ఈ యొక్క ఏకాదశి రోజున సరైనటువంటి రంగు చీర ధరించడం ద్వారా పూజలకు మరింత శుభ ఫలితాలు అనేవి లభిస్తాయి. ఇంతకీ ఈ యొక్క ఏకాదశి రోజున ఏ రంగు దుస్తులను ధరించాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఇంకా వివరంగా తెలుసుకుందాం. ప్రతి నెల కూడా శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో అనేసి 2 ఏకాదశులు వస్తాయి. ఇలా సంవత్సరానికి మొత్తము కూడా 24 ఏకాదశులు అనేవి ఉంటాయి. కొన్నిసార్లు అధిక మాసం వస్తే 26 ఏకాదశులు అయితే వస్తాయి. ప్రతి ఏకాదశికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పేరు, విశిష్టత అనేది ఉంటుంది. ఈ యొక్క ఏకాదశి రోజున అన్నము తినకూడదు అనేటువంటి నియమము ఉంది. ఇది కేవలం ఆరోగ్యపరంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ యొక్క రోజున సూర్యోదయము ముందే కూడా నిద్రలేచి గంగాజలము లేదా ఇతర పుణ్య నదుల జలాన్ని స్నానపు నీటిలో కలుపుకోవడం చాలా శ్రేష్టకరం. శుచిగా, పవిత్రంగా ఉండడం అనేది చాలా ముఖ్యం. స్నానం ఆచరించాలి. ఇంటిని, వాకిలిని శుభ్రంగా నీటితో కడిగి ముగ్గు వేసుకోవాలి. అదేవిధంగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెట్టుకోవాలి. శుభ్రమైనటువంటి బట్టలను ధరించాలి. ఈ రోజున ఒక పీట పైన పసుపు వస్త్రం పరిచి దానిపైన శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవి యొక్క చిత్రపటాలను లేదా విగ్రహాలను ప్రతిష్ఠించుకొని పసుపు పట్టు వస్త్రాలు విష్ణువుకు సమర్పించుకోవడం సర్వశ్రేష్టము. ఈ యొక్క విష్ణుమూర్తిని శాలిగ్రామ శిల అంటే దాని యొక్క పూజలో ఉంచుకోవచ్చండి. ఈ యొక్క మహావిష్ణువు యొక్క చిత్రపటానికి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తులసి దళాలను, పసుపు రంగు పువ్వులను, ముఖ్యంగా చామంతి పువ్వులను అయితే సమర్పించాలి. మహావిష్ణువుకు తులసి లేదంటే పూజ అసంపూర్ణమే. ఇక ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. వరి అన్నము కాకుండా పండ్లు, పాలు, పంచామృతాలు, బెల్లము, స్వీట్లు, అటుకులు వంటి సాత్విక ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి. తాంబూలము కూడా సమర్పించవచ్చు. ఈ యొక్క పూజ పూర్తయినటువంటి తర్వాత ధూప దీపాలతో పూజించడం అనేది సంకల్పం అనేది చెప్పుకోవాలి. ఇదంతా కూడా అయిపోయినాక ఓం నమో భగవతే వాసుదేవాయ
అనేసి ఈ యొక్క మంత్రాన్ని కనీసం 108 సార్లు అయినా జపించండి. లేదు అది కూడా నాకు కుదరదు, 108 సార్లు కూడా కాదు అనుకున్న వాళ్ళు కనీసం 5 సార్లు, కానీ ఇంకా మీకు కొంచెం ఓపిక ఉంటే 11 సార్లు జపించినా చాలా మంచిదండి. ఈ యొక్క ఏకాదశి పూజ చేసేటప్పుడు మహిళలు పసుపు రంగు చీర ధరించడం అత్యంత శ్రేష్టకరం. ఇది శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైనటువంటి రంగు కావడమే కాకుండా జ్ఞానము, సంపద, సానుకూలత మరియు ఆధ్యాత్మిక వృద్ధిని సూచిస్తుంది. ఈ యొక్క పసుపు రంగు అందుబాటులో లేకపోతే తెలుపు, ఎరుపు, నారింజ లేదా ఆకుపచ్చ రంగులను కూడా ఎంచుకోవచ్చును. అయితే ఈ యొక్క నలుపు మరియు ముదురు నీలము రంగులను మాత్రం దూరంగా ఉంచండి. ఈ రంగుతో పాటు శుభ్రత, పవిత్రత మరియు నిరాడంబరత వంటి వస్త్రధారణ నియమాలను పాటించడం వలన ఏకాదశి పూజకు సంపూర్ణ ఫలితాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా పూజ చేసేటప్పుడు మనసులో భక్తి, ఏకాగ్రత మరియు స్వచ్ఛమైనటువంటి సంకల్పం ఉండడము అన్నిటికంటే చాలా ముఖ్యమైనదే చెప్పుకోవాలి. అంతర్గత భక్తియే దైవ అనుగ్రహానికి మార్గము కదండి. ఏకాదశి అనేది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనటువంటి తిథి. ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున ఈ యొక్క మహావిష్ణువు భక్తి శ్రద్ధలతో పూజించడం వలన ఉపవాసం ఉండడం ద్వారా సకల పాపాలు కూడా తొలగి మోక్షం అనేది లభిస్తుందని పురాణాలు తెలియపరుస్తున్నాయి. ఈ యొక్క ఏకాదశి వ్రతం కేవలం ఉపవాసం ఉండడమే కాదు, నియమబద్ధమైనటువంటి పూజా విధానాన్ని ఆచరించడము, పాటించడం ద్వారా కూడా సంపూర్ణ ఫలితాన్ని అయితే మనకు ఇస్తుంది. గురుగ్రహం జ్ఞానము, ఐశ్వర్యము, శుభము, ఆధ్యాత్మిక మరియు సంతాన భాగ్యానికి కూడా ఇది చాలా అధిపతి అనే చెప్పాలి. ఈ యొక్క ఏకాదశి పూజ ద్వారా ఈ యొక్క ఫలితాలను ఆశించినటువంటి వారు పసుపు రంగులో బట్టలను ధరించి, దీనివల్ల మీకు అయితే గురు యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. లక్ష్మీదేవి కూడా పసుపు అంటే చాలా ఇష్టం కదా, అందువలన ఈ యొక్క ఏకాదశి రోజున పసుపు చీర ధరించడం, లక్ష్మీదేవిని కూడా ఆరాధించడం వల్ల ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఈ యొక్క పసుపు రంగు మాకు అందుబాటులో లేదు అనుకునేటువంటి వారు ఇందాక చెప్పాం కదండి, ఆకుపచ్చ, నారింజ, ఎరుపు ఈ విధమైనటువంటి రంగులను అయితే ధరించవచ్చు. ఆడవారు మాత్రమే కాదండి, పిల్లలు, మగవారు కూడా ధరించి పూజ జరుపుకుంటే మరింత ధనలాభం అనేది కలుగుతుంది. ఈ యొక్క ఏకాదశి వ్రతము దశమ తిథి సాయంత్రం నుంచే ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచే శారీరక, మానసిక శుద్ధిని పాటించడం మనకు చాలా అవసరమండి. దశమి రోజున సాయంత్రం వేళ సూర్యోదయం లోపల వరి అన్నము తినకూడదు. ఉల్లి, వెల్లుల్లి, శనగపప్పు, పప్పు దినుసులు వంటివి, అదేవిధంగా వంకాయ, జామకాయ, చింతపండు, ఆకుకూరల వంటివి కూడా అసలు తినకూడదు. మాంసాహారము, మద్యం సేవించడం పూర్తిగా నిషేధమండి. దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 3 రోజులు సమయము అనేది మనం చక్కగా అన్నిటినీ కూడా పాటిస్తూ బ్రహ్మచర్యాన్ని ఆచరించాలి. మాంసాహారము, మద్యం సేవించడం పూర్తిగా నిషేధించుకోవాలి. దశమి నాడు రాత్రిపూట కేవలం ఒక్కసారి మాత్రమే భోజనం చేయాలి. అది కూడా తేలికపాటి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ యొక్క ఏకాదశి రోజున రాత్రిపూట జాగరణ కూడా చేయడం అనేది చాలా మంచిదండి. ఈ రోజున అసత్యాలు కూడా అస్సలు పలకరాదు. ఇతరులను విమర్శించడము, నిందించడము వంటివి చేయకూడదు. ఈ యొక్క ఏకాదశి వ్రతము ద్వాదశి నాడు ఉపాసన విరమణలో అనేది మనకు ముగిసిపోతుంది. ఈరోజు ఈ యొక్క నియమాలను కూడా సరిగ్గా పాటించాలి. ఉదయం కూడా స్నానం చేసి శుచిగా ఉండాలి. శ్రీ మహావిష్ణువు తిరిగి పూజించుకొని ధూపదీప నైవేద్యాలను సమర్పించి ముందుగా ఈ యొక్క తులసి దళాలను వేసినటువంటి నీరును స్వీకరించాలి. వారి శక్తికి తగినట్లుగా దాన ధర్మాలు, వస్త్రాలు, ధనం, తినుబండారాలను సమర్పించాలి. ద్వాదశి రోజున ఉపవాసన విమర్శనకు ఈ యొక్క నిర్ణీత సమయం అనేది దాటిన తర్వాతే ఆ యొక్క ఉపవాసం అనేది విమర్శిస్తే సంపూర్ణ ఫలితం అనేది దక్కుతుంది అని చాలా నమ్మకం. అదేవిధంగా ప్రారణకు ముందుగానే ఉసిరికాయలు లేదంటే తులసి దళాలతో కూడినటువంటి నీటిని స్వీకరించాలి. ఇక ఆ తరువాతనే సాత్విక ఆహారము, వరి అన్నము తీసుకోవచ్చును. ఇక ఈ యొక్క ఏకాదశి వ్రతము కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనాలను మాత్రమే కాకుండా శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందండి. ఈ యొక్క ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి అనేది లభిస్తుంది. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించి జీర్ణక్రియలను మెరుగుపరుస్తుంది. తద్వారా శరీరము, ఆరోగ్యము అంతా కూడా మారిపోతుంది. క్రమం తప్పకుండా ఉపవాసం ఉండడం
వల్ల శారీరక జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది. ఇది బరువును నియంత్రణలోను, శక్తి స్థాయిలను పెంచడంలోనూ సహాయపడుతుంది. ఉపవాసం శరీరంలోని ఆరోగ్యాన్ని, నిరోధక శక్తిని అనేది పెంచుతుంది. ఇది వ్యాధుల నుండి రక్షించుకోవడానికి సహాయపడుతుంది. ఉపవాసము, మంత్రజపము మరియు జాగరణ చేయడం వల్ల మనకు ప్రశాంతంగా, ఏకాగ్రతతో మనం ఉండగలుగుతాము. ఇది మన యొక్క మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. ఆత్మ నియంత్రణ అంతా కూడా అలవరుస్తుంది. ఏకాదశి వ్రతము ఆధ్యాత్మిక సాధనలో ఒక ముఖ్యమైనటువంటి భాగమనే చెప్పాలి. ఇది మనసుకును చాలా ప్రశాంతంగా, ప్రాపంచిక విషయాల నుండి దూరం చేసి భగవంతునిపై కేంద్రీకృతంగా ఉంచుతుంది. ఇది ఆధ్యాత్మిక ఉన్నతమైనటువంటి ఆత్మ జ్ఞానానికి మార్గాన్ని సుగమనం చేస్తుంది. ఈ యొక్క ఉపవాస జాగరణ ద్వారా మనసులోని చెడు గుణాలను అన్నిటినీ కూడా జయించి సత్వ గుణాలని పెంపొందించుకోవచ్చు అని దీనికి అంతరార్థము. ఇది పాపాల నుండి విముక్తిని అంతా కూడా దారితీస్తుంది. కాబట్టి చక్కగా ఇటువంటి నియమాలను పాటించండి. సో చూశారు కదండి, ఏ విధమైనటువంటి మార్పులు అనేవి ఈ యొక్క ఉపవాసన చేయడం ద్వారా రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతాయి. అదేవిధంగా ఏ విధానాలను పాటించాలి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా, ఏ రంగు చీరను ధరించాలి ఆడవారు, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చాయి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.